ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ మొత్తం నాశనం చేసావు. పాపిష్టిదానా, ఇదేనా ఇదేనా నువ్వు చేసే హెల్ప్? సారీ అమ్మమ్మ, కాలు స్లిప్ అయి పడ్డాను. కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? ఏదో పొరపాటున పడిపోయినట్టుంది కదా, వదిలేయండి అమ్మమ్మగారు. డూప్లికేట్ది ఇంకొకటి తెప్పించుకోవచ్చులేండి. వచ్చిన వాటిని పాడు చేసుకుని మళ్ళీ డూప్లికేట్ తెప్పించుకోవడం ఏమిటి? అలా జరిగిపోయింది, ఏం చేస్తాం? పాపం, తను మన కోసం కాఫీ కష్టపడి చేసింది. మీరిప్పుడు అరిస్తే ఫీల్ అవుతుందేమో. వాటికేం తక్కువ లేదు. అమ్మమ్మ, మళ్ళీ మీకు కాఫీ తీసుకురానా? ఏం అవసరం లేదులే, పో అవతలకి. తీసుకెళ్ళు. వెధవసంతని వెధవసంత. మీ నాటకం నాకు అర్థమైంది. అయినా మీ నోటితో నిజం కక్కేలా చేస్తా, అమ్మమ్మ గారి కాళ్ల మీద పడేలా చేస్తా. ఇంకా ఎన్ని నాటకాలు ఆడతారో చూస్తాను. రేపు రిపోర్ట్స్ వచ్చేలోపు నీ పని ఫినిష్ సిద్ధాంతి. నీ ధ్యానం పూజ ఇంకెంతసేపులే. ఏమైంది? ఈ దుర్మార్గుడు నాతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలని మెసేజ్ పెట్టి తీరా ఏంటని కనుక్కోడానికి వెళ్తే చెప్పడానికి అసహ్యం వేస్తుంది. నా మీద అత్యాచారం చేయబోయాడమ్మమ్మా. మర్యాదగా లొంగిపో, లేకపోతే నువ్వే స్వర్ణని మర్డర్ చేసావని చెప్తా అని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నేను అత్యాచారం చెయ్యబోయానా? అబద్ధం. ఏ ఆడపిల్లైనా అలాంటి అబద్ధం చెబుతుందండి. అమ్మవారి మీద ఒట్టు. నాకేం తెలీదు. అబద్ధం వాడుతున్నాడమ్మమ్మా. ఇదేదో నాటకం ఆడుతుంది. ఎలాగైనా సరే నిజాన్ని బయట పెట్టిస్తాను. నిజం చెప్పండి సిద్ధాంతి గారు. అదలా భయపడిపోయి వణుకుతుంటే ఇంకా ఆయన చెప్పే నిజమేంటి? విషయం అర్థం కావట్లేదా? ఆత్మలను చూపిస్తా, దెయ్యాలను బంధిస్తా అనడం అంత అబద్ధం. వీడి దగ్గర విద్య లేదు, శక్తి లేదు. మహిమ లేదు, మట్టి గడ్డలు లేవు. ఆత్మను చూపించలేక హత్య అని రూటు మార్చాడు.
బంతన్నాడు, ఎగురుతుందన్నాడు. బంక చేసి ఏదో గారడీ చేశాడు. ఎవరో కొట్టారని కదల్లి సామాన్ల గదిలో దూరాడు. ఫింగర్ ప్రింట్ పిండా కూడని ఏదో కాలక్షేపం చేశాడు. స్వామీజీని పిండి వంటలు పెడుతుంటే పేకల దాకా తిని తిమ్మిరెక్కి తన్నుకుంటున్నాడు. ముందు వీడిని తన్ని బయటికి తరివేయండి. అమ్మవారి మీద ఆన అంటున్నాను. సిద్ధుణ్ణి ఇలాంటి సిగ్గుమాలిన పనులు నేనెందుకు చేస్తాను? చాలా మంది బాబాలం యోగులం అన్న వాళ్ళ బతుకు బండారాలు చాలానే బయటపడ్డాయి. ఏడవకు, ముందు మంచినీళ్ళు తాగు. వెళ్తావా మెడబట్టి గెంటమంటావా? ఎంతమందిని ఇలా పిచ్చోళం చేస్తావు? నిన్న వాచి చూపించి మా అన్నయ్య మీద అనుమాన పడేలా చేశావు. వాటి సంగతి వదిలేరా. ఇదేం పని స్వామి? ఆ వాచ్ని నీ గదిలోంచి లేపుకెళ్ళింది వీడే అయి ఉంటాడు. నీ డ్రామా అంతా నా సెల్లో వీడియో తీశాను. మర్యాదగా చెప్పేదంతా అబద్ధం అంటావో, తప్పైంది అంటావో, ఎలా మేనేజ్ చేస్తావో నువ్వే చెయ్యి. తాగు తాగు. అతను బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు వాడే నాటకాన్ని నువ్వే మార్చు, లేకపోతే నీ బతుకు నేను మార్చేస్తాను. ఇంకా మాట్లాడతారేంటి? వాడి మాటలతో అవసరం ఏంటి? వాడిని బయట గింటేయండి. ఏం జరిగింది? అందరూ ఎక్కడున్నారేంటి? ఏం జరిగిందంటే ఏం జరిగింది? స్వామీజీ నిన్ను గదిలోకి పిలిచి బలాత్కారం చేయబోయాడని నువ్వేగా అరిచి గోల్ చేశావు. నేనా? నేను స్వామీజీ గదిలోకి వెళ్ళాను. వారు ధ్యానంలో ఉన్నారు. నేను అక్కడ నిలబడ్డానంతే. వారు నన్ను అసలు చూడనే లేదు. ఏమిటి నువ్వనేది? అవునమ్మమ్మ గారు, జరిగిందంతే. అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమా? నాకిప్పుడు అర్థమైంది. ఖచ్చితంగా నా ఒంటి మీదకి స్వర్ణ ఆత్మ వచ్చింది. ఇదంతా తనే చేస్తుంటుంది. స్వామీజీ గారున్న గదిలోకి ఆత్మ రావడం ఏంటి? ఈ స్వామీజీ గారు తనని బంధనం చేస్తారని, ఆయన్ని బయటికి పంపడానికి నన్ను ఆవహించి అలా చేస్తుంటుంది. ఆయన గదిలోకి ఆత్మ రావడం ఏంటి? ఆత్మలు ఎక్కడికైనా రాగలవు. నేనేం గదికి ఆత్మబంధనం చేయలేదు. పైగా నేను ధ్యానంలో ఉన్నానుగా. అదే జరుగుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా దానికి బుద్ధి రావడం లేదు. తను అసంతృప్తితో ఉంది. పైగా హత్య చేయబడింది. తన కోపం తనది. అందుకే బంధనానికి తను అంగీకరించడం లేదు. ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తోంది. అది తప్పించుకుని ఇలా ఎంతమందిని ఎంతకాలం హింస పెడుతుంది స్వామి? ఆత్మ శాంతించేదాకా అంతే బాబు. ఆత్మ నీ మొహమా?
సీత భయపెట్టింది. శాంతించినా శాంతించకపోయినా దాన్ని బంధన చేయాల్సిందే స్వామి. హత్య చేసిన వాళ్ళని పట్టుకుంటే సగం తనే శాంతిస్తుంది. అప్పుడు మాకు తప్పకుండా సహకరిస్తుంది. అంతదాకా తప్పించుకోవాలనే చూస్తోంది. ఏదో ఒకటి చేయండి. నేను దాన్ని ఇలా చూడలేకపోతున్నాను. స్వామి, ఏదైనా త్వరగా కానివ్వండి. ఏమిటి మంగ ఇది? అది నాకు అర్థం కావట్లేదండి. స్వామీజీ తేలుస్తానన్నారుగా. సారీ. నోర్మి, నరాలు చిట్లెంతగా బుర్ర బద్దలు కొట్టుకుని బ్రహ్మాండమైన పథకం ఆలోచించి కావలసినవన్నీ అరేంజ్ చేస్తే చివరకు తుస్సు అనిపిస్తావా? ప్లాన్ అంతా పాడు చేసి అంచనాలు తలకిందులు చేసి సారీ చెప్తున్నావా? సారీ. అవతల వాడి వల్ల మనం ఊబిలో చిక్కుకుపోతాం. ఆ మంగ మన ప్రాణాలు తీస్తుందని వాడిని అవతలకు పంపే డ్రామా రచిస్తే నాటకం సగంలో మార్చి కొత్త నాటకం ఆడతావా? కొత్త నాటకం ఎందుకే ఇలా చేసావు? ఏం చేయను? మనం ఎప్పుడు ఏది చేయాలని చూసినా ఆ సీత ఉందిగా రివర్స్ చేయడానికి. ఇప్పుడు అదేం చేసింది? మొత్తం తలకిందులు చేసిందే అది. నేను దాన్ని గమనించకుండా డ్రామా మొదలుపెట్టాను. చివరిదాకా రసవత్రంగానే నడిపాను. కానీ కర్టెన్ పడే ముందే కథ అడ్డం తిరిగింది. నాతో అప్పుడు డైలాగులు పలికేలా చేసింది. ఏం చేసిందో వివరంగా చెప్పు. అది నేను గదిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి వీడియో తీసిందట. ఏంటి? మంచినీళ్లు తాగించినట్టే తాగించి నీ డ్రామా అంతా నా సెల్లో వీడియో తీశాను. అతను బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నీ బతుకు నేను మార్చేస్తాను. అందుకే బాగా ఆలోచించి వెంటనే ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా కాస్త వెసులుబాటు వస్తే మంచిదని అలా మొత్తం నాటకానికి కారణం ఆ స్వర్ణని అటు తిప్పేశాను. అదా సంగతి. అంటే అదెప్పుడు మన మీద ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట. దానికి వేరే పనేముంది? వెనకపోతే మంట, ముందుకు పోతే తంట అన్నట్టు అయింది మన పని. 1కి 2 కష్టాలు బోనస్ అవుతున్నాయి. మన బతుకు బౌన్స్ అయ్యేలా ఉంది. ఈ సీత కోత ఒకటి మన ప్రాణానికి. అప్పుడే మంచిగా ఉంటుంది. అంతలోనే ఉరిమి చూస్తూ స్వర్ణ అవుతుంది. ఆ స్వర్ణకి సీత బాగా అనుకూలంగా దొరికినట్టుంది. ఊ అంటే పొంతుంది, ఆ అంటే ఆవహిస్తుంది. మన ప్రాణాలు తీస్తుంది. ఆ స్వామీజీ కన్నా ఇది చాలా ప్రమాదకరంగా మారింది కాబట్టే మన కథ అడ్డం తిరిగింది. ఫ్లూకే మందు లేదంటే స్వైన్ ఫ్లూకే మందు వెతికినట్టుంది మన పని. స్వామీజీని పంపలేక చస్తుంటే ఇక ఆ సీతని స్వర్ణ ఆవహించకుండా ఎలా చేస్తాం? ఎగిరి బల్లే ఎక్కలేకపోతున్నాం. ఏకంగా మిద్దెలా ఎక్కుతాం? పిచ్చిదానా, ఆ స్వామీజీ కన్నా దీన్ని ఆవహించకుండా చేయడమే తేలిక. తేలిక? 2 తడి సిమెంట్ బస్తాలు. అయినా దాన్ని ఆవహించకుండా ఎలా చేస్తాం? ఇంకో మంత్రగాన్ని వెతుకుదామా? అవసరం లేదు.
మనకు తెలిసిన తంత్రం ప్రయోగిద్దాం. మనకు తెలిసిన తంత్రమా? ఏంటది? లేపేయటం. చెల్లెల్ని ఎలా సాగనంపామో అలాగే ఈ అక్కని దాని అడ్రస్కు పంపించేద్దాం. అంటే సీతను చంపేద్దామా? అవును. అప్పుడు మనమే హంతకులమని ఆ అన్నదమ్ములిద్దరూ మనల్ని నరికి పారేస్తారు. తెలివిగా లేపేయాలి. ఎలా లేపినా ఖచ్చితంగా మనమే అని తెలుస్తుంది. తెలియకుండా చేద్దాం. అలా అయితే స్వర్ణ దీని మీదకి రాదు, మనల్ని వేధించడానికి ఇది ఉండదు. ఒక దెబ్బకి 2 అవుట్. అవుట్ అవుతారో లేక అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకటే మనల్ని పీకు తింటారో. ఎలాగో భూతవైద్యుడు ఉన్నాడుగా, 2 ఆత్మలకు ఒకేసారి గిట్టుబాటు అవుతుంది. స్పెషల్ ఆఫర్లా. నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ సీతను లేపేయడం ఎలా? పకడ్బందీగా ప్లాన్ వెయ్యాలి. మన మీద డౌట్ అస్సలు రావద్దు. బాగా ఆలోచించు. ఐడియా. ఇదేదో బాగుంది. నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఆ తర్వాత తేడా వస్తే నేను తగులుకొని పంచాయతీ పెడతాను. 10 మందిని పోగేస్తాను. డన్. డన్. ఈ కాలకూట విషాన్ని నా ప్రియాతి ప్రియమైన అక్కకిస్తే తన ప్రియాతి ప్రియమైన చెల్లెలి దగ్గరికి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక తీసుకెళ్ళి. మంగా, నీ మీద పగకి ఎప్పటికైనా నాదేనే విజయం. అంతే. సీతక్క, ఏంటి చెల్లి? నీకు నా పిలుపు వేళాకోళంగా ఉంది. నేనిప్పుడు ఏం వేళాకోళం చేశాను? అక్క అంటే చెల్లి అన్నాను. నీకోసం ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చాను. ఏంటి సడన్ గా నా మీద అంత ప్రేమ? నిన్నే నీకు సాయంగా పనులు చేస్తా అన్నాను. ఏమమ్మమ్మ గారు? అవునవును, నిన్న కాఫీలు తెచ్చి పెద్ద సహాయం చేసావుగా. అది పొరపాటు జరిగిందని అక్క నిన్నే చెప్పింది కదా. నాకు జ్యూస్లు అంతగా ఇష్టం ఉండవు. ప్రేమతో నీకోసం చేశానక్క. నేను చేసిన జ్యూస్ తాగవా? అదే స్వర్ణ తెస్తే ఇలాగే తాగనని, ఇష్టం లేదని అనేదానివా? అంతగా అడుగుతుంటే వద్దంటావేమిటి? తాగు. మీరే ఇవ్వండి అమ్మమ్మ గారు.
చేసి ఇవ్వాలని ఉన్నా నేను ఎలాగో చేసి ఇవ్వలేను. ఏదో నా చేత్తో ఇచ్చానన్న తృప్తన్నా ఉంటుంది. నీ చెల్లెలు ఇస్తే కాదంటావా ఇష్టం లేదంటావా అన్నావు. అలాంటిది నా చెల్లెలికి ఇవ్వకుండా నేను ఒక్కదాన్నే తాగేదాన్ని కాదు. కాస్త నువ్వు తాగి మిగిలింది నాకివ్వు, నేను తాగుతాను.